నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుడు మన దేశంలో మొట్టమొదటి డైటీషియన్ కాబట్టి ఈరోజు డైటీషియన్ డేగా జరుపుకుంటూ వీడియోల విషయానికి వస్తే, ప్రధానమంత్రి గారు సీరియస్గానే నూనె తగ్గించండి అనే ఛాలెంజ్ ఇచ్చారని చెప్పి నిన్న మోహన్ లాల్ గారు, మలయాళ సూపర్ స్టార్ గారు నూనె వాడకం ఛాలెంజ్ని స్వీకరిస్తున్నట్టుగా రజనీకాంత్ గారికి, చిరంజీవి గారికి సవాల్ విసురుతున్నట్టుగా నిన్న పేపర్లో రావడం జరిగింది. అయితే ఇది చాలా సీరియస్గానే పబ్లిక్లోకి తీసుకెళ్లే ఉద్దేశం ఉన్నట్టుంది. అయితే దీన్ని కొంచెం సైంటిఫిక్గా చెప్పుకుంటే ఇది ఎంతవరకు సమంజసం అనేది నా వీడియో చూసే వాళ్ళు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మోహన్ లాల్ గారు కేరళలో ఉంటారు. కేరళ సూపర్ స్టార్ కదా ఆయన. మరి అక్కడ కొబ్బరి నూనె వాడకం చాలా ఎక్కువ ఉంది. మరి ఆయన గవర్నమెంట్ లెక్కల ప్రకారము రోజుకు ఒక 10 చెంచాలు తీసుకోవాలి, లేదా 20 చెంచాలు తీసుకుని ఉండాలి. అంత కొబ్బరి నూనె కనుక తీసుకుని ఉంటే ఆయన నాలాగా సన్నగా స్లిమ్గా ఉండేవారు. మరి ఆయన అంత లావు ఎందుకున్నారనేది సెకండ్ పాయింట్లో చెప్తాను. అయితే గవర్నమెంట్ ఈ డ్రాస్టిక్ డెసిషన్ ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ఈ పిలుపు ఇవ్వడమే కాకుండా ఛాలెంజ్ కూడా విసిరారంటే, ప్రధానమంత్రి గారు మోహన్ లాల్ గారికి ఛాలెంజ్ విసిరారని పేపర్లో రాశారు కదా. అయితే మనకి ఆయిల్ ఇంపోర్ట్సు, కన్జంప్షన్ చూసుకుంటే మనకి భారతదేశంలో సుమారుగా 140 కోట్ల జనాభా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఆయిల్ వాడకం జరుగుతుంది. కాబట్టి మనకి 22 మిలియన్ టన్స్ ఎడిబుల్ ఆయిల్, వంట నూనెలు వాడకం ఉంది అని చెప్పి మన గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తున్నాయి అన్నమాట. అంటే 22 మిలియన్ టన్స్ పర్ ఇయర్ అనమాట. అంటే సగటున ఆయిల్ కన్జంప్షను సంవత్సరానికి ఒక వ్యక్తి 20 కిలోలు వాడుతున్నాడని ఒక లెక్క అన్నమాట. అయితే మరి ఇంత లెక్క ఎందుకు వస్తుంది అనేది, నిజంగా 20 కిలోలు ఒక వ్యక్తి సంవత్సరానికి అంటే ప్రతి నెల ఒక వ్యక్తి 1.5 కిలోల కంటే ఎక్కువ వాడుతున్నాడని చెప్పి గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాయి. అయితే మరి మనం ఆశ్చర్యపోతాం. ఒక ఇంట్లో 4 ఉంటే వాళ్ళు ప్రతి నెల 6 కిలోల నూనె, రిఫైన్డ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా కానీ 6 కిలోల నూనె వాడుతున్నారా అంటే అది లిక్విడ్ ఫామ్లో. మళ్ళీ మాంసంలో వచ్చేది, గుడ్లుది వచ్చేది, నట్స్లో వచ్చే ఫ్యాట్ కాకుండా అనమాట. అంటే మనకి లెక్కలు కరెక్టేనా తప్పేనా అని నాకే డౌట్ వచ్చింది. అయితే ఈ వినియోగము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు ఈ మధ్యన ఒక గైడ్ లైన్ను విడుదల చేశారనమాట. భారతదేశంలో కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది, అది 1.5 కిలోల నెల నుంచి కిలోకి తగ్గించాలి. అంటే 20 కిలోలు కన్జంప్షన్ ఉంది పర్ యానం, దాన్ని 12 కిలోలకు తగ్గించాలని ఒక గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. అంటే చాలా వినియోగం ఎక్కువ ఉంది, దానివల్లనే జబ్బులు వస్తున్నాయి, దానివల్లనే బరువు పెరుగుతున్నారని ఈ WHO వాళ్ళు ఓ సర్క్యులర్ ఇష్యూ చేశారనమాట. WHO అంటే అదేదో గొప్ప దేవలోకం అని భావించాల్సిన పని లేదు. మనం భారతదేశంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో లంచం ఇచ్చి ఎట్లా సర్టిఫికేట్ తెచ్చుకుంటామో అట్లా WHOలో కూడా లంచం తీసుకొని సర్క్యులర్లు ఇచ్చేవాళ్ళు ఉంటారనమాట. మనం విదేశాల్లో లంచం ఉండదు అట్లా అనుకోవడము అపోహ అనమాట. మనం ఎప్పుడు మన భారతదేశంని కించపరచుకోవాల్సిన అవసరం లేదు. విదేశాల్లో కూడా లంచాలు ఉంటాయి, అవినీతి అంతా ఉంటుంది. సో మెడికల్ మాఫియాలు, ఫుడ్ మాఫియాలు, కార్ మాఫియాలు మన దేశంలో కన్నా విదేశాల్లోనే ఎక్కువ ఉంటాయి. సో ఇది సర్క్యులర్ అనమాట. అయితే మనము సగటున 20 కిలోలు వాడుతున్న వ్యక్తి 12 కిలోలకు తగ్గించాలి. కాబట్టి మన ప్రధానమంత్రి గారు ఒక 10% తగ్గించండి అని పిలిపించారనమాట. కనీసం అంటే 20 కిలోలు సంవత్సరానికి వాడే వ్యక్తి 10% తగ్గిస్తే 2 కిలోలు తగ్గితే 18 కిలోలకు తగ్గుతుంది అనమాట. ఆ లెక్కన ప్రతి సంవత్సరం 10% తగ్గిస్తూ పోతే ఎన్నో ఏళ్ళకి 12 కిలోలకు వస్తుంది. అయితే
ఈ ప్రామాణికము దీన్ని బట్టి ఇంటర్నెట్‌లో ఉన్న డేటాను బట్టి 50-65 దశకంలో అంటే 1950-60 మధ్యలో ఒక సర్వే ప్రకారము భారతదేశంలో సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి 3 కిలోల 2.9 కిలోలు అంటే దాదాపు 3 కిలోలే వాడేవాడట. అంటే ఇప్పుడు 20 కిలోలు వాడుతున్న వ్యక్తి 60కి ముందు 3 కిలోలే వాడేవాడనమాట. అంటే దాదాపు 7, 8, 6 రెట్లు నుంచి 7 రెట్లు ఎక్కువ వాడుతుంది. అది కూడా సగటు అన్నమాట. అయితే మరి నూనె వాడకం చాలా పేదవాళ్ళు మన దేశంలో 81 కోట్ల మందికి ప్రధానమంత్రి గారు ఉచిత బియ్యం ఇస్తున్నారు కదా. అంటే ఉచిత బియ్యం ఇస్తున్నారంటే వాళ్ళకి బియ్యం కొనుక్కునే స్తోమత లేనట్టే కదా. వాళ్ళు కూడా సంవత్సరానికి 20 కిలోలు అంటే ఒక ఇంట్లో ఒక పేద కుటుంబంలో 4 ఉంటే ఉత్తరప్రదేశ్ లాంటి ఇంట్లో 5 ఉన్నారనుకోండి. అంటే 5 ఉంటే వాళ్ళు నెలకి 1.5 కిలో చొప్పున 7.5 కిలోలు. 4 ఉంటే 6 కిలోలు వంట నూనె కొని ఉండాలన్నమాట వాళ్ళు. 6 కిలోలు అంటే బహుశా 600-700 రూపాయలు అయితే సరిపోతుంది. అయితే మరి అంత వాడతారా పేదవాళ్ళు కూడా అని ఆశ్చర్యంగానే ఉంది నాకు. అయితే ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు 40% పామోలిన్ ఆయిలే ఉన్నాయన్నమాట. అంటే రకరకాలు వంట నూనెలు ఉన్నాయి. వంట నూనెల్లో ప్రధానంగా సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ఇంపోర్ట్స్ వస్తాయి. తర్వాత కాటన్ సీడ్ ఆయిల్ అని, పల్లి నూనె అని, కుసుమ నూనె అని, అవిసె నూనె వంటకి ఎక్కువ వాడరు, ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్లో వాడతారు. అట్లాగే మనము తెలంగాణలో పల్లి నూనె ఇట్లా ఎక్కువ వాడుతుంటారనమాట. అయితే ఇట్లాంటి ఆయిల్స్ అన్నీ కలిపితే మనకి సగటున నెలకి 1.5 కిలోల నుంచి తీసుకుంటే అంటే సంవత్సరానికి 20 కిలోల సగటు తీసుకుంటే అందులో దాదాపు 40% పామోలిన్ ఆయిలే వాడుతున్నారట. ఇక్కడ ఉందన్నమాట కిటుకంతా పామోలిన్ ఆయిల్ ఈ కిటుకుంది. అంటే 40% ఒక వ్యక్తి సంవత్సరానికి 20 కిలోలు వంట నూనె వాడితే అందులో 40% అంటే 8 కిలోలు ఆయిలే వాడుతున్నాడు అనమాట దాదాపుగా. అంటే పామోలిన్ ఆయిల్ని ప్రధానంగా వనస్పతికి యూజ్ చేస్తారనమాట. అంటే డాల్డా అంటాం కదా, వనస్పతికి దాని కన్వర్షన్కి ఈ డాల్డాని లేదా వనస్పతిని ప్రధానంగా భారతదేశంలో ప్రస్తుతము ఈ పామోలిన్ ఆయిల్ని యూజ్ చేసి తయారు చేస్తున్నారనమాట. ఇది అసలు సమస్య అనమాట. అంటే మన దేశంలో ఎప్పుడు డైట్ గురించి ఫుడ్ గురించి వచ్చేసరికి అసలు విషయం మానేసి పక్కదారులు వెళ్తుంటారు. అయితే మనము మానాల్సింది ఓవరాల్గా 20 కిలోల ఆయిల్ని తగ్గించడమా లేక పామోలిన్ ఆయిల్ని తగ్గించడమా అని అనుకుంటే, అయితే పామోలిన్ ఆయిల్ డాల్డా కింద వనస్పతి కింద మారిపోయిన తర్వాత దాన్ని ఎక్కడ వాడతారంటే జంక్ ఫుడ్స్లో వాడతారు, స్వీట్స్లో వాడతారు. మనకి స్వీట్స్ అంటే మామూలుగా ఇంట్లో కూర వండుకోవడానికి సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి 20 కిలోలు వాడతాడంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే నేను రోజంతా కష్టపడితే ఒక 100 ml ఆయిల్ తాగుతాను. నేను రోజంతా వేరే ఆహారం తీసుకోకుండా ఆయిల్ తాగితే ఒక 100 ml తీసుకుంటాను. నాకు వచ్చే కూరలో ఒక 10-20 ml మించి రాదనమాట. అట్లాంటిది నేను 3 కిలోలు సగటున నెలకు తీసుకుంటే నాకు సంవత్సరానికి 36 కిలోలు అవుతుంది. ఈ డైట్ చేయకుండా మామూలుగా కూర వండుకుని తింటే 20 కిలోలు వస్తుంది. అది కూడా యావరేజ్, అంటే మిడిల్ క్లాస్లో ఇంకా ఎక్కువ ఉండాలన్నమాట. మిడిల్ క్లాస్లో ఒక 30 kg ఉండాలి, హై క్లాస్లో ఇంకా ఎక్కువ ఉండాలి, లోయర్ క్లాస్లో కొంచెం పేదవాళ్ళు పొదుపుగా వాడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒక 12-13 కిలోలే ఉండాలి. ఇది కదా యావరేజ్. అంటే పేదవాళ్ళ యావరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మన దేశంలో మరి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా హై 35 కిలోస్ అట్లా వాడుకుంటే తప్ప యావరేజ్ దిగదు. సో ఇవన్నీ లెక్కలు ఈ కలగాపులు ఉన్నాయి కాబట్టి, అయితే ఇక్కడ ఇంపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే భారతదేశంలో 50% నుంచి 60% వరకు ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనేది అనమాట. అయితే ఇంపోర్ట్స్ని తగ్గించడం అనేది ప్రధాన సమస్య కాదు. ఎందుకంటే ఇంపోర్ట్స్ తగ్గించాలంటే పెట్రోల్ తగ్గించి సైకిల్ దొక్కమని పిలిపిస్తే
పెట్రోల్ ఇంపోర్ట్స్ తగ్గిపోతే పెట్రోల్ ధర తగ్గుతుంది. అది కాకుండా వంట నూనె తగ్గించమనడానికి కారణము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. అయితే ఈ మన 3 కిలోలు 1950 నుంచి 60 దశకంలో సగటున సంవత్సరానికి 3 కిలోలు వాడిన వంట నూనెని ఇప్పుడు 20 కిలోలకి ఎందుకు పెరిగింది అన్నదాన్ని మరి వంట వండుకునే వాళ్ళతో నేను కొంతమందితో మాట్లాడితే జంక్ ఫుడ్ పెరిగిందనమాట. అంటే దాదాపు ఒక వ్యక్తి 20 కిలోలు వంట నూనె సంవత్సరానికి వాడితే అందులో దాదాపు 8 కిలోలు వనస్పతి రూపంలో తీసుకుంటున్నారు. అంటే బిస్కెట్స్లో వాడతారు, స్వీట్స్లో వాడతారు, బ్రెడ్ ఇట్లాంటి వాటిలో రకరకాల జంక్ ఫుడ్స్లో వాడతారనమాట. అది ఫస్ట్ పామ్ ఆయిల్ అనేది చాలా హైయెస్ట్ 40% కన్జంప్షన్ ఉండడానికి ప్రధాన కారణం జంక్ ఫుడ్. 1960కి ముందు జంక్ ఫుడ్ షాప్స్ అనేటివి లేవు. మా ఊర్లో స్వీట్ షాప్ 80లో తర్వాత ఎప్పుడో వచ్చింది అనమాట. మేబీ 85లో వచ్చినట్టు గుర్తు నాకు. అంతకుముందు మా ఊర్లో స్వీట్ షాప్ లేదు. ఎవరన్నా పెళ్ళిలో లడ్డూలు చేసుకోవడమే తప్ప షాప్ అనేది నడవలేదన్నమాట. అట్లా 60 దశకంలో స్వీట్స్ కానీ జంక్ ఫుడ్ కానీ లేదు కాబట్టి ఇంట్లో కేవలం కూర వండుకునే వాళ్ళు. కూరలో తాలింపుకి కూరలో కానీ పప్పులో కానీ సాంబార్లో కానీ తాలింపుకి మాత్రమే నూనె వాడేవాళ్ళు అనమాట. సో అట్లా సంవత్సరానికి 3 కిలోలు సరిపోయింది. ఇప్పుడు కూడా చూసుకుంటే ఈ 20 కిలోల్లో జంక్ ఫుడ్ పామ్ ఆయిల్ 8 కిలోలు తీసేస్తే మిగిలిన 12 కిలోలు సగటున 1 కిలో అనమాట. అయితే ఈ ఇతరత్ర అంటే ఈ వేరే ఆయిల్ కూడా సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ కానీ పల్లి నూనె కానీ దీని కన్జంప్షన్ ఏ రూపంలో ఎక్కువ ఉంది అంటే ఈ మురుకులు లేదంటే చేగోడీలు అంటాము తెలంగాణలో, ఇంకా కొన్ని బజ్జీలు లేదంటే వడలు. అంటే బ్రేక్ఫాస్ట్లో ఒకప్పుడు ఇంత రొట్టెలు, జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వడాలు తింటారు. వడాలు నూనెలో వేయించుకుని అట్లా జంక్ ఫుడ్ వల్ల పెరుగుతుందన్నమాట. అంటే వడని జంక్ ఫుడ్ అనకపోయినా కూడా ఆయిల్ ఫుడ్, పూరీలు ఇట్లాంటి వాటిల్లో కన్జంప్షన్ ఎక్కువ ఉంది. అయితే దీనివల్లనే ఊబకాయం వస్తుందా అనేది ప్రధాన సమస్య కదా. అయితే మోహన్ లాల్ ఊబకాయానికి ప్రధాన కారణము 20 కిలోల వంట నూనెనైనా ఇతరత్ర ఏమన్నా కారణం ఉందా అని మనం విశ్లేషిస్తే కార్బోహైడ్రేట్స్ అనమాట. సపోజు మోహన్ లాల్ గారు ఆయన నెలకి 1.5 కిలోల వంట నూనెని ఒక 10% తగ్గించాడనుకోండి. అంటే మనకి నెలకి 1.5 కిలోల అంటే రోజుకి 50 గ్రాములు. అంటే నెలకి 30 రోజులు కాబట్టి రోజు 50 గ్రాములు మోహన్ లాల్ గారు ప్రస్తుతం కన్జ్యూమ్ చేస్తున్న వంట నూనెని 10% తగ్గిస్తే 1 చెంచా అనమాట. అంటే 5 గ్రాములు తగ్గిస్తే 1 చెంచా తగ్గించాడు. 10 చెంచాల బదులుగా రోజుకి 9 చెంచాలే తీసుకుంటే ఆయన బరువు తగ్గుతాడా? నేను ఆయన బరువు తగ్గడు, ఇంకా బరువు పెరుగుతాడని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే 5 గ్రాముల్లో దాదాపు ఒక 40 క్యాలరీస్ తగ్గుతుంది. ఆయనకి ఫుడ్ ఆయిల్ ఫ్యాటీ యాసిడ్స్లో ఒక 45 క్యాలరీస్ మ్యాక్సిమం అనమాట. 40 నుంచి 45 క్యాలరీస్ 1 చెంచా ఆయిల్లో ఆయన తగ్గిస్తాడు. అంటే 45 క్యాలరీస్ తగ్గించడం ద్వారా ఆయన దాన్ని సబ్స్టిట్యూట్గా ఇంకేదో ఐటమ్ 2 చెంచాలు ఒక ముద్ద అన్నం ముద్దలో 20 క్యాలరీస్ ఉంటాయి. రెండు అన్నం ముద్దలు ఎక్కువ తీసుకున్నాడు అనుకోండి, 40 క్యాలరీస్ వచ్చాయి. అంటే ఉపయోగం ఏముంది? ఇంకా ఆయిల్ అనేది శరీరం వాడుకోగా మిగిలింది ఎవాపరేట్ అవ్వడము, బయటకి ఏదో రకంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుంది? అది గ్లూకోజ్గా మారి ఆ తర్వాత ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్గా మారి శరీరంలో గ్లైకోజన్ కింద కానీ ఇతర ఫ్యాటీ యాసిడ్స్ కింద, గ్లిజరాల్ కింద రకరకాలుగా మారి డిపాజిట్ అయిపోతుంది అన్నమాట. మోహన్ లాల్ గారి బరువుకి ప్రధాన కారణము కార్బోహైడ్రేట్స్ అన్నమాట. మెయిన్గా సినిమా వాళ్ళు కాబట్టి లిక్కర్ అలవాటు ఉంటుంది. ఆయనకి లిక్కర్ అలవాటు ఉంటే కనుక ఆయన బరువు పెరగడానికి ప్రధాన కారణం లిక్కర్ కూడా కావచ్చు, రైస్ కూడా కావచ్చు, ఇతరత్ర కార్బోహైడ్రేట్స్ కావచ్చు. అయితే ప్రధానమంత్రి గారు ఛాలెంజ్ తీసుకొని ఆయన రోజుకి 10 చెంచాల నూనెని, బహుశా ఆయన కొబ్బరి నూనె వాడతాడా, సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ వాడతాడా నాకు తెలీదు. అయితే
కేరళలో కాబట్టి ఆయన కొబ్బరి నూనె వాడే వ్యక్తి అయినా కూడా కొబ్బరి నూనె వాడుంటే ఆయన అంత బరువు పెరగకపోయి ఉండేవాడు. ఆయన సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిలే వాడుతున్నారని నేను అనుకుంటున్నా. అయితే ఆయన ఒక చెంచా తగ్గించడం ద్వారా బరువు ఏమాత్రం తగ్గరు. నేను కొద్ది నెలల తర్వాత మళ్ళీ ఈ వీడియోలో విశ్లేషిస్తాను. వీలైతే ఆయనని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను సో అట్లా ఈ ఛాలెంజ్‌ని ఆయన రజనీకాంత్ గారికి, చిరంజీవి గారికి కూడా ఇచ్చానని చెప్పారు. రజనీకాంత్ గారి డైటు, రజనీకాంత్ గారు ఒబేస్‌గా లేరు. అయితే రజనీకాంత్ గారి డైట్‌ని మనం వేరే వీడియోలో విశ్లేషిద్దాము. ఆయనది మంచి డైటు. సో దీన్ని బట్టి ఈ వీడియోలోని బట్టి ఏంటంటే కొబ్బరి ఆయిల్ వంట నూనె వాడకం తగ్గించడం వల్ల ఊబకాయం తగ్గదు అనేది నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఏదన్నా ఇందులో ఏమన్నా నేను పొరపాటుగా ఏమన్నా ఉంటే మీరు సరిచేయొచ్చు. ఇది కేవలం చర్చా వేదిక మాత్రమే. నేనేదో టీచర్లు, మీరే స్టూడెంట్స్ కాదు. ఇది మనము డిస్కషన్కి ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ.